హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా రాజకీయాలైతే ఎన్నికల హడావిడితో నిండిపోయాయని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అనుకోవచ్చు, లేదంటే కొంతమంది పేటీఎం అంటారు, పేటీఎం బ్యాచ్ అంటారు, ఇంకొకటి అంటారు, బ్లూ బ్యాచ్ అని కొంతమంది అంటారు. ఏదేమైనా కానీ వైసీపీ మాత్రం ఒక స్ట్రాటజీగా సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, మీడియాలో కావచ్చు, కొంత పేటీఎం బ్యాచ్ని ఎక్కువ మందిని స్ప్రెడ్ చేసి చాలా వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు అనుకోవచ్చు. అటు టీడీపీ మీద కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద కావచ్చు, వాళ్ళ పర్సనల్ విషయాల మీద తీసుకొస్తూ వాళ్ళని బూతులు తిడుతూ కమెంట్స్ రూపంలో వాళ్ళకి కమెంట్స్ చేస్తూ, అంటే వాళ్ళని ఏదో ఒక రకంగా డిగ్రేడ్ చేయాలి, వాళ్ళని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి. అలా చేస్తే వాళ్ళు బయటికి రారు, లేదంటే వాళ్ళ ఇంట్లో కూర్చుంటారు, మీ వీడియోస్ చేసేవాళ్ళు ఈ వీడియోస్ చేయరు, లేదంటే వాళ్ళు మీడియా ముందుకు వచ్చేవాళ్ళు భయపడతారు, లేదంటే ఇంకొకళ్ళు ఏదైనా సరే, అంటే వైసీపీని ఎవరన్నా ఎదురు తిరిగి మాట్లాడితే వాళ్ళ మీద విపరీతమైన ట్రోల్స్. ఇది ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా. అసలు ఇంట్లో ఫ్యామిలీని తీసుకొస్తున్నారు, ఇంకొకరిని తీసుకొస్తున్నారు. అంటే ఇక మొన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీకి శ్రేణులకి, ముఖ్యంగా వాళ్ళ సోషల్ మీడియా విభాగానికి కావచ్చు, అలాగే అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ కూడా మీరు పాలసీస్ మీద మాట్లాడండి తప్ప వ్యక్తిగతంగా వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా కానీ మీరు వెళ్ళొద్దు, మీరు కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇష్యూస్ మీదే మీరు మాట్లాడండి, వేరే దాని గురించి మాట్లాడద్దు అని. అయితే దాన్ని వాళ్ళు స్పందిస్తున్నారా లేదా అని తర్వాత పక్కన పెడితే, సోషల్ మీడియాలో ఇప్పటికే చాలామంది బ్యాచ్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వారు రెడీ అయిపోయారు. వాళ్ళు జనసేన పార్టీని, టీడీపీ పార్టీని టార్గెట్గా చేసుకుని అటు సోషల్ మీడియాలో పోస్టులు కావచ్చు, యూట్యూబ్ వీడియోస్లో కామెంట్స్ కావచ్చు, ఇంకా వాళ్ళు రిపోర్ట్స్ కొట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారు. అది కూడా చాలా ఉధృతంగా అని చెప్పాలి. ఎందుకంటే ఇది వైఎస్ఆర్సీపీకి చావో రేవో అన్న టైప్లో యుద్ధం. ఇది వాళ్ళ మనుగడికి ఇది చాలా తీవ్రమైన ఎన్నిక అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రేపు 2024లో జరగబోయే ఎన్నికలు వైఎస్ఆర్సీపీకి అల్టిమేటం అని చెప్పుకోవచ్చు. ఇది గనక ఓడిపోతే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి అందుకని వాళ్ళు ఎన్ని విధాలుగా ట్రై చేయాలో అన్ని విధాలుగా ట్రై చేస్తున్నారు. సో బీ కేర్ఫుల్ అని చెప్పాలి. అటు జనసేన పార్టీకి కావచ్చు, ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన వ్యక్తులకు కావచ్చు. సోషల్ మీడియాలోనే కాదు, బయట కూడా చాలా వాళ్ళు రూమర్స్ అయినా స్ప్రెడ్ చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ అంటే ఎలాగైనా సరే కొంత పాజిటివ్గా కావచ్చు, కొంచెం నెగిటివ్గా కావచ్చు, మీ రూపంలోనే మీకు సంబంధించిన సామాజిక వర్గం రూపంలోనే చేస్తారు, లేదంటే జనసేన తెలుగుదేశం జెండాలు పెట్టుకుని క్లియర్గా వాళ్ళు ట్రోల్స్ చేయటం కావచ్చు, జనసేన టీడీపీ జెండాలు పెట్టుకుని వాళ్ళనే తిడతారు, వాళ్ళని అటు నుంచి జగన్ గారిని కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీని కానీ పోగొట్టడం జరుగుతుంది. అంటే క్లియర్గా ఒక మైండ్ గేమ్ ఆడడానికి మాత్రం చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంది ఈసారి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అందరూ కూడా. అది ఏ టీం ఏంటి అనేది పక్కన పెడదాం, ముందు దాన్ని ఎదుర్కోవడం మాత్రం కూడా చాలా కష్టంగా, చాలా హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అందరూ కూడా, అటు టీడీపీ కావచ్చు, ఇటు జనసేనకి కావచ్చు. సో బీ కేర్ఫుల్. మీరందరూ కూడా ఒక పద్ధతిగా ఏదేమైనా సరే ఒక పాలసీస్ మీద మీరు ఉండాలి. వాళ్ళు తిట్టారా, తిట్టపోయారా, ఇంకొకరు బూతులు తిడతారు, ఇంకొకటి తిడతారు, డిగ్రేడ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తారు, బాడీ షేమింగ్ చేస్తారు, ఫ్యామిలీని తీసుకొస్తారు, పిల్లల్ని తీసుకొస్తారు, ఇంకొకరిని తీసుకొస్తారు, అమ్మల్ని తిడతారు, అందరిని తిడతారు. సో మనం ఒక పాలసీస్ మీద మాట్లాడినప్పుడు మాత్రం ధైర్యంగా ఉండాలి. సో పాలసీస్ మీద మాట్లాడే వరకు మనల్ని మాత్రం ఎవరు ఏం చేయరు అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఏదేమైనా వైఎస్ఆర్సీపీకి మాత్రం ఇది ఒక అగ్ని పరీక్ష కాబట్టి వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చేయాలి కూడా, వాళ్ళకి ఇది అవకాశం అవసరం. దీన్ని కోల్పోతే వాళ్ళ చాలా ప్రమాదంలో పడతారు. కాబట్టి వాళ్ళకి ఇది ఎంతైనా సరే, ఎంతవరకు అయినా సరే తెగిస్తారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అందరూ ఉండాలి. ముఖ్యంగా టీడీపీ జనసేన వాళ్ళు కూడా ఎక్కువగా ఉండాలి. మినిమం కామన్ పీపుల్ని కూడా చాలా మంది జస్ట్ సపోర్ట్ చేసినందుకు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి సోషల్ మీడియాలో తెలుస్తుంది. ఏదేమైనా కొద్దిగా సంయమనం పాటించి అందరూ కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ప్రతిదానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే కనిపించదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా హుందాగా ప్రవర్తిస్తే మాత్రం మంచిది.